ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చదవు, కానీ అప్పు చేయవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ప్రపంచంలో అనేక బ్యాంకులు మీకు హోమ్ లోన్, పర్సనల్ లోన్, హ్యాండ్ లోన్, మరి ఇంకా అనేకమైన లోన్స్ ఇస్తాము అంటూ అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. ఇంకా కొందరికి వారి అవసరాలకు మించి అప్పు చేయడము మానుకోలేని బలహీనమైన అలవాటు. తీరా అప్పు తీర్చడానికి వారి యొద్ద తగిన డబ్బు లేక మెల్లగా తీరుద్దామని నచ్చ చెప్పుకుంటూ కాలము గడిపేస్తారు. కానీ వాక్యము తేటగా మనతో చెప్తుంది. సామెతలు 22:7 వచనము. అప్పు చేయవాడు అప్పు ఇచ్చేవానికి దాసుడు. దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఒకరికి దాసుడుగా ఉండటము దేవుని చిత్తము ఎంత మాత్రము కాదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రేమగల పరలోకపు తండ్రి నీవు చే కార్యమంతటిలో ఆశీర్వదించుటకు ఆకాశము తను ధననిధిని తెరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా విని గైకోని అనుసరించి నడుచుకోవాలి. మరి ఈరోజు ఆయన ఆజ్ఞలు అనుసరించడము అంటే ఆయనను ప్రేమించడము, అనగా ఆయన మాట వినటము. ఈ దినమందు ఆయనకు విధేయులై జీవించటకు దేవుడు పిలుపుని ఇస్తుండగా రండి కలిసి ఆయన ఇచ్చు వాగ్దానం పొందుకొని అప్పు ఇచ్చువారిగా దేవుడు మనలో దీవించనుగాక. దేవుడు అటు కృప మనందరికీ దయచేయనుగాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చుదవు, కానీ అప్పు చేయవు. ప్రభువా, ఈ దినమందు ప్రార్థనలో ఏకీపించి ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో, ప్రభువా, అనేకమైన చిక్కులతో ప్రభువా నీ బిడ్డలు బాధపడుతూ ప్రభువా ఆయన కష్టపడుతుండగా వారిని లేవనెత్తమని వేడుకొంచున్నాం. నీ మాట శ్రద్ధగా విని గైకొని ప్రభువా లోబడి అనుసరించుటకు, విధేయత కలిగి జీవించుటకు మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా మీరు ప్రభువా నీ బిడ్డలను ప్రభువా ఈ యొక్క బంధకాల నుంచి విడుదల దయచేయమని, అయినా ఆర్థిక ఇబ్బందులు తీసివేసి ప్రభా వారి పరిస్థితిని మీరు మెరుగుపరచమని, అప్పు ఇచ్చేవారిగా అయినా నిలబెట్టమని వేడుకొంచు, తలగా ఉంచమని వేడుకొంచు ప్రభా. ఈ పరిస్థితుల్లో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.